హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 11వ లెసను నీరు మనకు ప్రాణాధారం. ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏమున్నాయో ఒకసారి చూద్దాం. మన అవసరాలకు నీరు అనేది చాలా అవసరము. మనము రోజు నిత్యం వాడుకోవడానికి నీరు అనేది చాలా అవసరము. బిలియన్ కన్నా ఎక్కువ మంది ప్రజలు రోజుకి 6 లీటర్ల కంటే తక్కువ నీటిని సరిపెట్టుకుంటున్నారంట. నెక్స్ట్ 2 అడుగుల ఎత్తుగా ప్రవహించే నీరు కూడా వాహనాలను కొట్టుకుపోయేలా చేస్తుంది. నెక్స్ట్ ద్రవాలను లీటర్లలో మరియు మిల్లీ లీటర్లలో కొలుస్తారు. నీళ్ళ ట్యాంకులలో గ్యాలన్లు మరియు లీటర్లలో కొలుస్తారు. మరియు అదేవిధంగా రిజర్వాయర్లలో అడుగులలో కొలుస్తారు. నెక్స్ట్ ప్రాజెక్టుల నుంచి విడుదల చేసే నీటి పరిమాణాన్ని క్యూసెక్లలో కొలుస్తారు. క్యూబిక్ సెంటీమీటర్ పర్ సెకండ్. నెక్స్ట్ రాడార్ అనగా రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. దీని ద్వారా మంచం మరియు వర్షం అది ఎంత పరిమాణంలో పడిందో ఈ రేడార్ అనే పరికరాన్ని ఉపయోగించి తెలుసుకుంటారు. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రతి సంవత్సరము 4 మిలియన్ల జనాభా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణిస్తున్నారు. ప్రతి సంవత్సరం 4 మిలియన్ల జనాభా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్లనే మరణిస్తున్నారు. మన శరీర బరువులో 70% నీరు ఉంటుంది. నెక్స్ట్ భూగోళం మొత్తం మీద 3/4 వంతు నీరు ఉంటుంది. భూగోళం మొత్తం మీద 3/4 నీరు ఉంటుంది. మంచినీటి సరఫరా దశలు ఒకసారి చూసుకున్నట్లయితే చెరువులో నుంచి నీటిని తీసుకొని వడపోయడం, ఆ వడపోసిన తర్వాత ఆ వడపోసిన నీటిలో ఏరేషన్ పద్ధతి ద్వారా క్రిములను చంపి నెక్స్ట్ దాని తర్వాత క్లోరినేషన్ అంటే క్లోరిన్ కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ వేసి ఆ వాటర్ని శుద్ధి చేయడం జరుగుతుంది. తర్వాత ఓవర్ హెడ్ ట్యాంకులకు పంపిస్తారు. ఆ తర్వాత చివరిగా నల్లాలకి వదులుతారు. ఇది మంచినీటి సరఫరా యొక్క దశలు. నల్గొండ జిల్లాలో ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఫ్లోరోసిస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అందుకు కారణము అక్కడ ఉన్న భూగర్భ జలాలలో ఎక్కువగా ఫ్లోరిన్తో కలుషితం కావడం వలన అక్కడ ప్రజలు ఫ్లోరోసిస్ అనే వ్యాధితో బాధపడుతూ ఉంటారు. నీటి ద్వారా సంక్రమించే వ్యాధులలో 43% డయేరియా వ్యాధులే. 43% డయేరియా వ్యాధులు. నెక్స్ట్ వర్షం కనుక 4 నుంచి 5 సంవత్సరాలు ఒకవేళ పడకపోతే దాన్నే కరువు అంటారు. ఏదండి? కరువు అంటారు. వర్షం కనుక 4 లేదా 5 సంవత్సరాలు పడనట్లయితే దానిని కరువు అంటారు. నెక్స్ట్ మన రాష్ట్రంలో మహబూబ్ నగర్లో తీవ్రమైన కరువు వచ్చింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 98% కలుషిత నీటి వలన మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో 98% కలుషిత నీటి వలనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. నెక్స్ట్ వర్షం నీటిని నిల్వ చేసుకోలేకపోవడం వలన కరువులకు ఒక కారణం అవుతుంది. వర్షం నీటిని నిల్వ చేసుకోలేకపోవడం వలన కరువులకు కారణం. నెక్స్ట్ వరదల వల్ల తీవ్ర ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం సంభవిస్తాయి. నెక్స్ట్ WHO ప్రకారము ప్రతిరోజు కనీస అవసరాలకి 50 లీటర్లు నీరు మనకు అవసరమవుతుందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పడం జరిగింది. ఇది 11వ లెసన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్.